ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జూన్ 2025లో తన తొలి షోరూంను ప్రారంభించేందుకు టెస్లా సన్నాహాలు చేస్తోంది. మోడల్ వై రియర్ వీల్ డ్రైవ్ ఎస్యూవీ కార్లతో భారత్లో అమ్మకాలను ప్రారంభించాలని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ సంస్థ నిర్ణయించింది. డిమాండ్ను బట్టి ఢిల్లీలోనూ షోరూం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని న్యూయార్క్కు చెందిన బ్లూంబర్గ్ వార్తా సంస్థ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా ఎలాన్ మస్క్తో జరిగిన చర్చలు టెస్లా భారత్లో విస్తరణకు బీజం వేశాయి. యూరప్, చైనా మార్కెట్లలో అమ్మకాలు తగ్గడంతో భారత్లో కొత్త అవకాశాలను అన్వేషించాలని టెస్లా భావిస్తోంది. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఈ నిర్ణయానికి బలం చేకూర్చాయి. ముంబైలో షోరూం ఏర్పాటుకు టెస్లా వేగంగా కృషి చేస్తోంది. చైనాలోని షాంఘైలో ఉన్న తమ ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై ఎస్యూవీ కార్లను భారత్కు దిగుమతి చేసింది. అంతేకాకుండా సూపర్ చార్జర్లు, కారు ఉపకరణాలు, విడిభాగాలను అమెరికా, చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధిక అమ్మకాలతో రికార్డు సృష్టించిన మోడల్ వై ఎస్యూవీ ధర పన్నులు, బీమాతో కలిపి సుమారు 48 లక్షలుగా ఉంటుందని అంచనా. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, పర్యావరణ హిత రవాణా వ్యవస్థలపై ప్రభుత్వ దృష్టి నేపథ్యంలో టెస్లా రాక ఆటోమొబైల్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించనుంది. ముంబై, ఢిల్లీలతో పాటు భవిష్యత్తులో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోనూ టెస్లా విస్తరణకు అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టెస్లా ఎంట్రీతో భారతీయ వినియోగదారులకు అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఊతం లభించనుంది.